శుభమస్తు. శ్రీరామ జయం. కార్తీక మాసం అంటేనే జ్ఞాపకం వచ్చే అంశం స్నానం, దీపం, దానం, భోజనం. భోజన నియమాలతో కూడుకున్న మాసం కార్తీక మాసం. ఈ మాసం అంతా ఒకే పూట తినాలి. శరీరం సహకరించక రోగాల బారిన పడి తప్పదు, మందులు వేసుకుంటున్నాం, ఆహారం తిన్నాకే వేసుకోవలసిన ఔషధాలు ఉన్నాయి అనే వారికి మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి. సత్వగుణాన్ని ప్రతిపాదించే పదార్థాలు మాత్రమే తినాలి. ఇది మరొక ముఖ్యమైన విషయం. భోజనం మనం తినేది, మనల్ని తినేది రోగకారకమవుతుంది. రెండు పదాలు పక్కపక్కనే ఉంటాయి కానీ అర్థం చాలా విపరీతాలుగా ఉంటుంది. విపరీతార్థాలలో ఒక చిన్న కథను స్మరించుకుందాం. వాతాపి ఇల్వలుడు అన్నదమ్ములు. ఇల్వలుడు తన సోదరుడైన వాతాపిని చంపి ముక్కలు చేసి వంటకంగా వండించి వచ్చిపోయే బాటసారులకు ఆహారంగా పెట్టి వారు తిన్నాక ఆ పదార్థం జీర్ణం కాదు కనుక వాతాపి బయటకు రా అని పిలిచేవాడు. ఆ వాతాపి ఆ భోక్త తిన్న వ్యక్తి కడుపు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. కడుపు చీల్చబడిన కారణం చేత ఆ భోజనం చేసిన వ్యక్తి చనిపోవడంతో వాతాపి ఇల్వలులు అతడిని భోజనంగా తినేవారు. తిన్న పదార్థం ఆ వ్యక్తిని తినేసింది అనే వాక్యానికి ఈ కథ ఇలా చెప్పుకోవాలి. అగస్త్యుడనే మహానుభావుడు అలా మార్గంలో రాగా ఇల్వలుడు యథాప్రకారంగా వాతాపినే ముక్కలు చేసి వండి భోజనంగా వడ్డించిన అనంతరం ఇతడు మహానుభావుడు, అగస్త్యుడు, సప్తర్షులలో ఒకడు, వామనుడు, తెలిసినవాడు. అలా గోడపైన కాసింత నీరు చిలకరించాడు, మట్టి వాసన పీల్చాడు, సున్నం వాసన పీల్చాడు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ కడుపు రాచుకున్నాడు. వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఇక ఎంత వాతాపి బయటకురా వాతాపి బయటకురా అన్నా రాడే. ఇంకెక్కడి వాతాపి, జీర్ణమైపోయాడు. కార్తీక మాసంలో ప్రాచీనుడు చెప్పిన ఈ కథ వెనుక పరమమైన సత్యం ఉంది. ఒకటి వైజ్ఞానిక రహస్యం. సున్నం మట్టి వాసన పీల్చినట్లయితే తిన్న పదార్థం జీర్ణమవుతుంది. అందుకే పాతకాలం వాళ్ళు భోజనం చేసిన తర్వాత తాంబూలం, తమలపాకు సున్నంతో కలిపి ధరించే ఆ అనేక విశేషాంశాల సమాహారం తమలపాకు, వక్క, ఇంకా మధుర పదార్థాలు అనేకం సున్నంతో కలిపినది అయితేనే తాంబూలం అవుతుంది స్వీకరించేవారు. ఆ సున్నం కారణంగా తిన్న పదార్థం జీర్ణం అయ్యేది. కాలం కార్తీక మాసం, జీర్ణశక్తి బాగా తగ్గుతుంది కనుక తప్పనిసరిగా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూల సేవనం చేయాలి. ఈ భోజనం వనభోజనాల పేరిట చేయాలి. ఎక్కడైనా తోటలలో ఉసిరిక మొక్క నాటి ఆ మొక్క సమీపంలో రావి చెట్టు ఉంటే ఆ రాగి చెట్టు దగ్గర, లేదా ఉసిరిక చెట్టు క్రిందనే, లేదా మారేడు చెట్టు క్రింద సాలగ్రామ రూపంలో విష్ణువును, రుద్రాక్ష రూపంలో కానీ లింగ రూపంలో కానీ శివుడిని, బిల్వ దళములతో శివుడిని, తులసి దళములతో విష్ణువును పూజించి ఉదయం నుంచి ఆ సమయం వరకు సత్యనారాయణ వ్రత కథలు, అలాగే శివాభిషేకాలు చేసిన తర్వాత 3 గంటల నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో తినాలి. తిన్నాక రాత్రి మళ్ళీ భోజనం చేస్తే ఆ తిన్న భోజనం వాతాపిగా మారుతుంది, జీర్ణం కాదు. కార్తీక మాసంలో ప్రారంభమైన ఈ నియమం సంవత్సరమంతా ఉండాలి. తిన్న భోజనం వాతాపిగా మారకుండా ఉండాలి. తక్కువగా తినాలి. ఆ తిన్న పదార్థం జీర్ణం కావడం కోసం కావలసిన భజనలు చెయ్యాలి. మన వ్యవహారాన్ని, జీవన సరళిని భక్తియుక్తంగా మార్చుకోవాలి. ఇది వనభోజనాల వెనుక ఉన్న అంతరార్థం. వనభోజనం చేయవలసిన సమయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య సమయం. ఇది తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.